జగన్ని అవినీతిపరుడుగా చూపించేటటువంటి ప్రయత్నం తెలుగుదేశం చేసి సక్సెస్ అయింది కాబట్టి ఇప్పుడు లోకేష్ని అవినీతిపరుడుగా చూపించే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అందులో సాక్షి వాళ్ళ సీటుకు నోటు అంటూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో హోదా బట్టి కూటమి నేతలు ఫిక్స్ చేసిన మామూలు తిరుపతి ఆర్డీఓకి 3 కోట్లు, తహసీల్దార్కి 25 లక్షల నుంచి కోటి, సిఐకి 40 లక్షలు, ఎస్ఐకి 10 నుంచి 15 లక్షలు, ఫీల్డ్ అసిస్టెంట్కి 5 నుంచి 7 లక్షలు, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలకి 25,000 నుంచి 2 లక్షలు, రేషన్ డీలర్లకు 50,000, సంఘమిత్రాకి 25,000, వాలంటీర్కి 1,00,000 ఇస్తేనే తిరిగి పోస్టు అంటూ టోటల్గా ఇప్పుడు ఆ యాక్టివిటీ తీసుకొచ్చారన్నటువంటి కాన్సెప్ట్ని ఏదైతే భారీ ఎత్తున కథనాన్ని వడ్డించింది. సీటుకి నోటు, నచ్చిన వాళ్ళని నియమిస్తూ టీడీపీ నేతల వసూళ్ల పర్వం, ఎస్ఐ నుంచి సీఐ దాకా, ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓ దాకా పైసలు ఇస్తేనే పోస్టింగ్ అన్నటువంటి ఇవి ఇంతకుముందు వైసీపీ మీద రాసేవాళ్ళు. ఇప్పుడు వైసీపీ పత్రిక, అప్పుడు వైసీపీ మీద తెలుగుదేశం పత్రికలు రాసేవి, ఇప్పుడు తెలుగుదేశం మీదన వైసీపీ పత్రిక సాక్షి రాసుకొస్తుంది. ఇదైతే నేను ధృవీకరించను. సాధారణంగా లోకల్గా పలుకుబడి మా వాడు కావాలని పెట్టించుకుంటారు, కానీ ఇంత డబ్బులు వసూలు చేస్తారంటే ఆ అధికారులు ఎవరైనా చెప్తే కానీ తెలియదు. కానీ అధికారులు ఎవరు చెప్పరు.